చెంగూర్ బాబా వీడు బాబా కాదు, మత మార్పిడి మాఫియాకి డాన్. ప్రేమ, మతం, డబ్బు, విదేశీ నిధులు అన్ని కలిపి భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చాలని పెద్ద కుట్ర చేశాడు వీడు. అసలు ఎవరు ఈ చెంగూర్ బాబా? వీడి అసలు పేరు జలాలుద్దీన్ షా. ఉండేది ఉత్తరప్రదేశ్ లో. ఒకప్పుడు సైకిల్ మీద తిరుగుతూ ఉంగరాలు, తాయెత్తులు అమ్ముకునేవాడు. కానీ ఇప్పుడు వీడి దగ్గర దాదాపు 100 కోట్లకు పైన ఆస్తులున్నాయి. బాబా పేరు పెట్టుకుని ఆధ్యాత్మిక నాయకుడిగా నటిస్తూ ఉత్తరప్రదేశ్ లో మత మార్పిడి మాఫియా నెట్వర్క్ ని నడిపిస్తున్నాడు వీడు. ముఖ్యంగా వీడి లక్ష్యం హిందూ మహిళలు. వీడి గ్యాంగ్ హిందూ మహిళలను ప్రేమలో పడేసి వాళ్ళని మానసికంగా ప్రభావితం చేసి ఇస్లాం మతంలోకి మారుస్తారు. ఇలా మార్చినందుకు బ్రాహ్మణ మహిళలకి 16 లక్షలు, ఓబీసీ మహిళకి 12 లక్షలు, ఎస్సీ ఎస్టీ మహిళలకు 10 లక్షల చొప్పున వీడు మహిళలకి డబ్బులు పే చేస్తాడు. ఈ మత మార్పిడి చేస్తున్నందుకు వీడికి మొత్తం 100 కోట్ల పైగా డబ్బులు 40 బ్యాంక్ ఖాతాలో ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చాయి. ఈ డబ్బు మొత్తం వీడు హిందూ మహిళల్ని ఇస్లాంలోకి కన్వర్ట్ చేయడానికి, అలాగే వాడి విలాసవంతమైన జీవితం గడపడానికి యూజ్ చేస్తున్నాడు. వీడికి దుబాయ్, స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. దాదాపు 40 సార్లు విదేశీ పర్యటనలు చేశాడు. వీడి లగ్జరీ ప్రాపర్టీ చూస్తే మతిపోవాల్సిందే. రీసెంట్ గా పూణేలో 16 కోట్ల విలువైన స్థలం కొనుగోలు చేశాడు. యూపీలోని బలరాంపూర్ లో 75 గదుల బంగ్లా ఉంది వీడికి. వీడికి ఒక మినీ పవర్ ప్లాంట్, జర్మన్ షెపర్డ్ కుక్కలు కూడా ఉన్నాయి వీడి దగ్గర. కానీ వీడు ఒక విషయం మర్చిపోయాడు. అదేంటంటే వీడు ఉంటున్నది ఉత్తరప్రదేశ్ లోని, అక్కడ సీఎం యోగి అని. యోగి సర్కార్ బుల్డోజర్ వేసింది, అక్రమ భవనాలను నేలమట్టం చేసి వీడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. మన దేశంలో ఈ లవ్ జిహాద్ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. వీళ్ళ లక్ష్యం కేవలం హిందూ యువతులను మతం మార్చడమే. 2020 నుంచి ఇప్పటి వరకు దేశం మొత్తం మీద దాదాపు 800 పైగా లవ్ జిహాదీ కేసులు నమోదయ్యాయి. ఈ లవ్ జిహాదీ అనే అంశంపై ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కఠినమైన చట్టాలు కూడా అమల్లోకి వచ్చాయి. ఇది ప్రేమ కాదు, ఇది ఒక ప్రణాళిక. మత మార్పిడికి వల వేసే కొత్త మార్గం. చివరికి చేసేది ప్రేమ పెళ్లి కాదు, బలవంతపు మత మార్పిడి. హిందూ మహిళలు జాగ్రత్తగా ఉండండి. ప్రేమను పక్కన పెట్టి వాస్తవం పైన దృష్టి పెట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.